ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది. ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తుంటే ఎలాగైనా ఈసారి గెలవాలని టీడీపీ జనసేనలు పట్టుదలతో పనిచేస్తున్నాయి. ఇప్పటికే పోటాపోటీ కార్యక్రమాలతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచేశాయి. మరోవైపు అధికార విపక్షాల మధ్య వెర్బల్ వార్ నడుస్తుంది. బోగస్ ఓట్లతో పాటు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించొద్దటువంటి అంశాలతో పాటు మరికొన్ని అంశాలపై ఒకరిపై ఒకరు ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సిఈసికి కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఈ నేపథ్యంలో సిఈసి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు ఎన్నికల విధులపై స్పష్టత ఇచ్చింది. వచ్చే ఎలక్షన్లలో వాలంటీర్లను ఎన్నికల విధులు కాకుండా వేరే పనులకు వాడాలని ఆదేశించింది. వీరికి విధులు అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లగాను వాలంటీర్లను అనుమతించొద్దని ఈసీఓను సూచించింది. ఇక గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులపైన ఆదేశాలిచ్చింది. వారికి ఓటర్ల వేలకు ఇంకు పూసే విధులు మాత్రమే అప్పగించాలని పేర్కొంది. సచివాలయ సిబ్బందికి కీలక ఎన్నికల విధులు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. బిఎల్ఓలుగా పనిచేసిన సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని సూచించింది. వారికి పోలింగ్ రోజు ఇతర పనులు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని సీఈఓకి రాసిన లేఖలో ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం సూచనలతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లు అధికారులకు లేఖ రాశారు. వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని వైసీపీ గెలవాలని చూస్తుందంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల తమ సైనికులు అంటే చెప్పుకొస్తుంది. పెన్షన్ల పంపిణీ, రేషన్ సరఫరా కోసమే వాలంటీర్లను వాడుతుంది. కోవిడ్ సమయంలో వారు చేసిన సేవలకు గాను గతంలో అవార్డులు, రివార్డులు కూడా ప్రకటించింది. ఈ ఏడాది కూడా వారి సేవలకు అవార్డులు ఇవ్వాలని చూస్తుంది. సేవారత్న పేరుతో కొందరికి రివార్డులు భారీగా అందజేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు రావటం వారికి కాస్త ఇబ్బందే. సచివాలయ సిబ్బందికి ఎన్నికలో కీలక విధులు అప్పగించొద్దని సిఈసి ఆదేశించింది. సచివాలయ సిబ్బందికి ఎన్నికలో కీలక విధులు అప్పగించొద్దని ఈసీ ఆదేశించడంతో రాబోయే ఎన్నికల విధులను టీచర్స్ కి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధుల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులను బోధన విధులకే పరిమితం చేయాలని కొద్ది నెలల క్రితం ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఎన్నికల విధుల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని భావించింది. ఏపీ సర్కార్ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పించినా వెనక్కి తగ్గలేదు. దీనిపై ఏపీలో ఇటీవల పర్యటించిన ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు కేంద్ర బృందాన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఫిర్యాదులు చేశాయి. ఎన్నికల విధులను టీచర్స్ కి కాకుండా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ఎన్నికల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.